ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. అంతఃకరణమునందలే దోషములను వదులుటయే నిజమైన సన్యాసము. నిత్య సన్యాసమని భగవానుడు చెప్పినందువలన ఇక వేషధారులకు కపట సన్యాసులను అరికట్టినట్లే ఎగుచున్నది. అట్టివారు అనిత్య సన్యాసుల్లో తెగలలో జమకట్టి వేయబడిరి. కావున కృత్రిమత్వమును స్వీకరించక భగవానుడు తెలిపిన బంధ విముక్తి కర్మకు పవిత్ర మార్గమనే సర్వులను ఆచరించవలెను, అనుసరించవలెను. కర్మయోగ జ్ఞానయోగముల రెండింటి యొక్క ఫలం ఒకటే అని 2 శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థితఃసమ్య ఉభయోర్విందతే ఫలం. కర్మ సన్యాసపూర్వకమగు జ్ఞానయోగము, కర్మయోగము వేరువేరని వేరువేరు ఫలములు గలవని అవివేకులు పలుకుదరే కాని వివేకవంతులు కాదు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలమును, మోక్షమును మనుజుడు పొందుతున్నాడు. ఇక్కడ పండితులనగా నిచడ పారమార్థిక అనుభవ జ్ఞానము కలిగిన మహనీయులనియే. కావ్యాలంకరాది సాహిత్య పరిజ్ఞానము కలవారని కాదు. జ్ఞానయోగము, కర్మయోగము వేరువేరు ఫలములు కలగజేయునని పిల్లలు చెప్పుదురే కాని పెద్దలు కాదు. ఏలయనగా ఏ యోగమును అనుష్ఠించినను ఆత్మసాక్షాత్కార రూపముగు మోక్షమును ఒకే ఫలము కలుగుచున్నది. కొందరు ఉత్తమాధికారులు వారి వారి సంస్కారమును అనుసరించి ఆత్మవిచారణ రూప జ్ఞానయోగమును అవలంబించి దృగ్దృశ్య వివేకములు స్వస్వరూపము నెరింగి మోక్ష ఫలమును పడయుదురు. మరికొందరైతే వారు చిత్తవృత్తిని అనుసరించి నిష్కామ కర్మయోగమును శీలించి సమస్త కర్మములను ఈశ్వరార్పణము చేసి స్వార్థరహితులై ఫలాభిలాషను వర్జించి చిత్తశుద్ధిని పడచి తద్వారా స్వస్వరూప పరిజ్ఞానము నొంది మోక్షమును పొందుచున్నారు. ఈ ప్రకారముగా రెండింటి యందును అహంభావరాహిత్యమే, కర్తృత్వ బుద్ధి రాహిత్యమే, సంకుచిత జీవభావ వినాశనమే ఇమిడియున్నది. జీవత్వము తొలగినప్పుడు శేషించున్నది శివత్వమే కదా. కావున సాంఖ్య, జ్ఞాన, కర్మయోగములలో ఏ ఒక్కదానినైనను చక్కగా నిలకడగలిగినచో రెండింటి యొక్క ఫలమగు మోక్షము లభించుచున్నది. ఏ యోగమైనను అందు చక్కగా దృఢముగా అచంచలముగా స్థితిని పొందిన మాత్రమే అట్టి మోక్ష ఫలము లభించగలదు. ఒకంత అనుభవముచే కాదు, అస్థిరమగు స్థితిచే కాదు. అనగా ఏ ఒక్క మార్గమందైనను పరిపక్వత పడయవలనే కాని దాని వందు ప్రవీణుడు కావలేను. ఈ భావమునే తెలుపుటకే సమ్యక్ అను పదమిచ్చట ప్రయోగించబడినది.
ఇక్కడ జ్ఞానులు లోకోపకారార్థము కర్మను ఫలాభిసంధి రహితముగా చేయుచునే ఉన్నారు. ఉత్తమ కర్మయోగనిష్ఠులు స్వార్థరహితులై ఏ ఫలము కోరక అంతరంగమున అంతయు భగవత్స్వరూపమే సర్వం కల్విదం బ్రహ్మాను జ్ఞానభావము కలిగి ఉండుచున్నారు. కాబట్టి పరిపక్వ దశలో జ్ఞానయోగము కర్మయోగములు రెండును ఒకే ఫలమును కలగజేయును. లక్ష్యం ఏమిటంటే లక్ష్యము చిత్తమోయందు చిత్తము విలయము లేకుండా వ్యష్టిత్వమును వదిలి సమష్టిత్వమందు ప్రవేశించుటయే. ఇక్కడ మనకు భగవానుడు అనేక రూపకాలలో అనేక ఉపమానాలలో మనకు తెలియజేసినప్పటికీ కూడా మన సాధన మొత్తం ఎక్కడున్నదయ్యా అంటే చిత్తములో, మన మనస్సులో కానీ మన చిత్తములో కానీ అనేకత్వంతో కూడుకున్న వాసనలో, అనేకత్వంతో కూడుకున్న భావనలో ఏవైతే ఉండయో అది సంకుచిత భావము అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సంకుచిత అంటే కుషించిన యొక్క భావము, అటంటే కుషించిపోయి తగ్గిపోయిన భావము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం. అంటే తగ్గిపోయిన విషయం ఏదైతే ఉందో అది మన మనసులో, మన చిత్తంలో, అది మనం పరిశోధన చేసి విచారించి ఎవరికి వాళ్ళమే మనం మన చిత్తంలో, మన మనసులో ఈ పరిధిని ఆపాదించుకున్న భావం ఏదైతే ఉన్నదో ఆ పరిధిని ఆపాదించుకున్న భావము నిజమా అబద్ధమా అని బాగా మనం విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అది విచారణ చేస్తే ఎవరికి వాళ్ళమే మనం ఆలోచనలో ఇది మన పరిధికి సంబంధించిన ఆలోచనలైతే మనకు అక్కడ దృశ్య రూపకములో అనేకంగా కనపడ్డాయి. అంటే మనకు పరిధిని ఆపాదించుకున్న జ్ఞానమే మనలోన, మన చిత్తములో ఉన్నది అన్న భావం అని మనం గుర్తెరగటం చాలా అవసరం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ పరిధిని సంబంధించుకున్న ఆలోచన, పరిధికి సంబంధించిన వాసనలో జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది బాగుగా విచారణ చేసి ఇది నిజము కాదు, ఈ పరిధి అనేది, దేహం అనేది నిజం కాదు, ఈ మనసు అనేది నిజం కాదు, ఈ చిత్తం అనేది నిజం కాదు, ఇది పరిధికి సంబంధించిన భావన ఎటువంటి పరిస్థితిలో నిజం కాదు. పరిధి అంటే ఒక్కసాటే బంధింపబడినది ఏదైతే ఉందో ఇది నిజం కాదు. ఇది ఒక్కసాటే బంధింపబడింది అంటే ఒక్కసాటే ఒక ఉపాధి, ఒక ఆకారంగా తయారయ్యింది అంటే ఇది తయారయ్యింది కాబట్టి ఇది తయారవ్వకముందులా ఉండేదొక్క ఏదో ఒక స్వరూపం అక్కడ ఉండాలి. మరి లేకపోతే దేని ఆధారంతో ఈ శరీరం తయారైంది, ఈ శరీరంలో ఈ ప్రాణము, ఈ మనస్సు, ఈ చిత్తము, ఈ బుద్ధి, ఈ అంతఃకరణ చతుష్టయం అనేది ఏ విధంగా తయారయ్యి మన ప్రేరణ చేసి మన నిరంతరం మన క్రియలు అనేది ఏ విధంగా ఇక్కడ సాగుతూ ఉన్నాయి? ఇది మొదట అసలు లేదు కదా. మన యొక్క ఈ శరీరం యొక్క పుట్టుకను కానీ మనం కానీ గమనించినట్లయితే శుక్ల శోణితములతో కూడుకున్న యొక్క నీటి బిందువు కానించి తయారైన శరీరాలే కదా ఈ ప్రతి ఒక్కటి కూడా. మరి అటువంటప్పుడు అక్కడి నుంచి తయారయ్యి అక్కడి నుంచి క్రమేపీ వృద్ధి చెంది ఆ వృద్ధి చెందిన తర్వాత మనలోన ఈ మనస్సు, ఈ చిత్తము, ఈ బుద్ధి, ఈ జ్ఞానము, ఈ అంతరేంద్రియాల కంటికి గోచరం కాకుండా అక్కడి నుంచి కదిలి ఈ నేను అనే ఈ పరిధే నేననే యొక్క భావనతోటి ఈ పరిధి ఎప్పుడైతే నేను అనుకుంటున్నానో నాకంటే వేరుగా ఇంకొకటి ఉంది అనే ఇక్కడ వ్యత్యాసం అనే భావనలో మనలో తయారవుతూ ఉంటాయి. ఇదే ప్రపంచము అంటే.
మరి అప్పుడు ఏమైంది? వాస్తవమైన దీని పుట్టుకకు మూలన మనం పుట్టకదలికి ముందున్న స్వరూపం ఏదైతే ఉన్నదో అది గాని మనం గాని గుర్తెరగగలిగి దాని ఆధారంతోటే కదా ఇది ఉద్భవించింది, తయారైంది. దాని ఆధారంతోటే కదా ఇక్కడ జీవన విధానం గడుపుతూ ఉన్నది అని కానీ మనం అర్థం చేసుకోగలిగామంటే, అది పూర్తి విచారణతోటి కానీ మనం విచారించి అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఈ పరిధికి సంబంధించిన ఆలోచన, ఈ నేను అనే కర్తృత్వం కానీ, ఈ నేననే అహంకారం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భావనలనేవి లేనే లేవు. అయితే లేకపోతే ఏముంది? ఇది పుట్టకతలకి, ఈ పరిధనే జ్ఞానం అనేది పుట్టకతలకి, ఈ శరీరం అనేది తయారుగాకతలకి ముందు ఏదైతే ఉన్నదో అదే ఉన్నది. అది మనకే కాదు, ప్రతి ఒక్క శరీరానికి, ప్రతి ఒక్క జీవరాశికి ఇది మొత్తం కూడా సర్వసమానమయ్యింది అన్నమాట. ఎప్పుడైతే మనలోన ఈ కుంచిత, ఈ కుషించుకుపోయే ఏ పరిధికి సంబంధించిన ఏ చిత్తమందలి ఏ జ్ఞానమైతే ఉన్నదో, ఈ పరిధికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉండవో, ఈ ఉన్నంతసేపు విశాలమైన తత్వంతో కూడుకున్న భావనలు మనకి ఎప్పటికి కూడా గోచరించవు, కనపడవు. కాబట్టి ఎవరికి వాళ్ళమే మనం ఇటువంటి సద్గ్రంథాల ద్వారా, పెద్దల ద్వారా మనం ఒక శ్రవణం అంటూ చేసి, ఆ శ్రవణం ద్వారా ఏది సత్యము, ఏది అసత్యము, ఏది దృక్కు, ఏది దృశ్యము అని ఈ రెండింటినీ బాగుగా విచారించిన తర్వాత ఈ పరిధనే శరీరం ఒకప్పుడు లేకుండా ఇది తయారయ్యింది కదా. ఇప్పుడు తయారైనాక దేని ఆధారంతో ఇది జీవన విధానం గడుపుతుంది, ఏ ఆధారంతో ఇది నిలబడి ఉంటుంది అని ముందు స్థూలంగా విచారించుకొని, ఆ స్థూలం తర్వాత ఈ స్థూలానికి ఆధారం ఏంటిది అని సూక్ష్మంగా లోన అంతర్గతానికి వెళ్ళినప్పుడు ఇంద్రియాదులు వీటికంటే, ఈ దేహం కంటే సూక్ష్మమైనవి, ఈ ఇంద్రియాదుల కంటే అతి సూక్ష్మమైనవి మనస్సు, ఈ మనసు కన్నా కూడా అతి సూక్ష్మమైనది జ్ఞానము. ఈ జ్ఞానమే కదా నా మనసు, నా చిత్తము, నా బుద్ధి అని మొత్తాన్ని, నా ఇంద్రియాదులు, నా దేహము అని చెబుతూ ఉన్నది. ఎవరు ఈ జ్ఞానం ఎక్కడున్నది ఈ దేహంలో అని బాగుగా మనం విచారించి, ఈ జ్ఞానం కూడా ఈ దేహ పరిధిలోనే ఉన్నది, దేహానికి సంబంధించి ఉన్నది అని ఎవరైతే దృఢంగా విచారించి ఇది లేదు, ఎందుకు లేదంటే ఇది ఏ విధంగా తయారైందో ఈ జీవరాశులు కనపడే ప్రతి ఒక్క జీవరాశులు కూడా అదే విధంగా తయారైనవి ఈ భూమండలం మీద. అటువంటిప్పుడు వ్యత్యాసం అనేది లేదు, ఒక పరిధి అనేది లేదు కదా. అన్ని జీవరాశులకి ఆధారమైన వస్తువు, ఆధారమైన స్వరూపం ఒకే ఒక స్వరూపం అయ్యింది. ఎందుకు అయ్యింది? ఎటువంటి ఆకలి దప్పులైతే ఉండయో ఆకలి దప్పులు అన్ని శరీరాలకే ఉండయి. ఎటువంటి జననం అనేది ఉందో అన్ని శరీరాలకి జననం అనేది ఉంది, అన్ని శరీరాలకి మరణం అనేది ఉన్నది. ఈ సుఖ దుఃఖాలు అనేది ఈ శరీరానికి ఎట్లా ఉందో అన్ని శరీరాలకు అదే విధంగా ఉండేవి కదా. మరి వాస్తవంలో అన్నిటికీ కూడా సర్వసమానంగానే ఉండయి. మరి అన్నిటికీ సర్వసమానంగానే ఉండేటప్పుడు దీనికి పుట్టక ముందు, ఈ శరీరం తయారు కాకముందు ఏ వస్తువు అయితే ఉన్నదో, ఏ ఆధారం అయితే ఉన్నదో ఆ ఆధారమే అన్ని శరీరాలకే మూలమయ్యింది కదా. అట్లా ఈ కుషించుకుపోయే మన చిత్తములో ఈ పరిధికి సంబంధించిన ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం నిజం కాదు అని ఆ చిత్తంతో, ఆ చిత్తాన్ని సమూహం ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ అంతరంగములో ఉండే ఏ చెడ్డ వాసనలో, ఏ దుర్వాసనలో, ఏ కుషించుకుపోయే పరిధికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది సమూలంగా నశించిపోతూ ఉన్నది. అందువల్ల చిత్త విలయమే ఇక్కడ వ్యష్టిత్వమును వదలి సమష్టిత్వమందు ప్రవేశించుట.
అంటే మన లోన ఏ పరిధికి సంబంధించిన చిత్తం అయితే ఉన్నదో అది వదిలి, అది వెష్టిత్వం అంటాం. అది ఎప్పుడైతే మనం ఈ పరిధికి సంబంధించిన ఈ చిత్తం యొక్క విధానాన్ని వదిలి ఇది మొత్తం కూడా సమష్టిత్వమే, అంటే మొత్తం కూడా సమంగా ఉన్నది అని అటువంటి సమమైన స్థితిని మనం ఎవరైతే చేరగలుగుతామో ఇక అక్కడ ఈ భేదభావం అనేది, ఈ అనేకత్వం అనేది మనకి సంపూర్ణంగా నశించిపోతూ ఉన్నది. ఇది ఎవరికి వాళ్ళము చేసుకోవలసిన యొక్క సాధన. సాధన అంటే ఇక్కడ అనేక రకాలుగా మనకు సాధనలు చెబుతూ ఉన్నారు. ఇక్కడ భక్తి మార్గము చెబుతూ ఉన్నారు, కర్మ మార్గము చెబుతూ ఉన్నారు, జ్ఞాన మార్గము చెబుతూ ఉన్నారు. ఇక్కడ అనేక రకాల సాధనలు ఉన్నప్పటికీ కూడా అన్ని సాధనల యొక్క చివరి సారాంశం ఏమిటంటే భగవంతుని సాన్నిధ్యం చేరటమే ఇక్కడ వాస్తవమైన ఈ సాధనల యొక్క అంతిమ లక్ష్యం. ఎవరికి ఎటువంటి సాధన ఇష్టమవుతూ ఉంటుందో, ఎవరికి ఎటువంటి సాధన వాళ్ళకి మార్గంగా తోసుద్దో ఆ మార్గం ద్వారా వాస్తవమైన ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం అంటే సర్వసమానత్వంతో కూడుకున్నదే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం. ఇక్కడ నేను అని పరితో కుషించుకున్న యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ వెష్టిత్వం. ఈ వెష్టిత్వం ఎప్పుడైతే మనకు నశించిపోతూ ఉన్నదో అప్పుడు సమష్టిత్వం అనేది అక్కడే మనకు తయారవుతుందని భగవానుడు మనకి ఘంటాపదంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ భగవంతుని చేరేదానికి సంబంధించిన ఏ మార్గముని మనం అవలంబించినా సరే విశాల భావము గలవారెన్నడను ఏ మార్గాన్ని కూడా ఇది అవును ఇది కాదు అని దూషింపరు. అన్ని మార్గములను కూడా భగవత్ సాన్నిధ్యమునకు కొనిపోవునయే. కావున సర్వమత సహనము కలిగి అన్ని మతములను ఆమోదించుదురు. ఎందుకు అంటే ఇక్కడ మనకు లోకములో అనేక రకాల మతాలు కనపడుతూ ఉన్నాయి. భగవత్ మార్గములో ఎవరు ఎటువంటి మార్గాన ప్రయాణం చేసినప్పటికి కూడా ఏ మతము ఎటువంటి మార్గాన్ని, ఎటువంటి సాధనని, ఎటువంటి పద్ధతిని వాళ్ళని అనుసరించి ప్రయాణం చేసినప్పటికీ కూడా చివరికి వాళ్ళ లోన అంతర్గతంగా ఉండే ఏ కుచించుకుపోయినా ఏ మలినాలైతే ఉన్నాయో చిత్తములో అవి సమూలంగా అంతర్శుద్ధి కావలసిందేను. అంతరంలో ఏ మలినాలు లేకుండా శుద్ధత్వంగాని చెందితే అక్కడుండేది ఇక సమస్థితి తయారవుద్ది. ఇటువంటి సమస్థితి తయారయ్యేదానికి ఎవరికి వాళ్ళే ఇక్కడ తన లోనుండ ఏ పరిధితో కూడుకున్న జ్ఞానాన్ని అయితే ఉన్నదో అది బాగుగా విచారించి ఇది లేదు అని దృఢపరుచుకునే సాధన అయితే సరే ఏ మతమైనా సరే ఇబ్బంది ఏమీ లేదు. అన్ని మతాల్లో కూడా ఉండే యొక్క సారాంశం ఏమిటి అంటే భగవంతుని సాన్నిధ్యాన్ని చేరటం, భగవంతుని చేరుకోవటం, భగవత్ స్వరూపమే నువ్వు అయిపోవటం. మరి అది పొందేదానికి, అది చెందేదానికి ఇక్కడ మన పూర్వీకులు ఎవరికి ఏది ఇష్టంగా ఉంటుందో అని అనేక రకాల మార్గాలు, అనేక రకాల మతాలు, అనేక రకాల పద్ధతులను ఏర్పాటు చేసి పెట్టారు మనకి. ఎవరికి ఎటువంటి పద్ధతి అయితే నచ్చుద్దో, ఎవరికి ఎటువంటి సాధన అయితే నచ్చుద్దో అటువంటి సాధన చేసి అటువంటి పద్ధతిని అనుసరించి ప్రతి ఒక్కరి కూడా ఆ భగవంతునిలో ఐక్యమయ్యి భగవత్ స్వరూపమే తాను అవటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యము. అదే ఇక్కడ మనకు భగవద్గీత యొక్క సారాంశం భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. ఓం